మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొందరేమో వాక్ చేస్తే మోకాలు నొప్పులు కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోతాయి అంటారు. కానీ కొందరు ఏమంటారంటే మేము వాక్ చేస్తున్నాము, మాకు మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి అంటారు. అది ఎలాగా? అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్గా మోకాలు అరిగిపోయినాయి అంటాం కదా, అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా ఏదైనా వేరే రీజన్ వల్ల మీకు జాయింట్లో పెయిన్స్ ఉండి, సే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా ఇంకేదైనా సమస్య వల్ల కీళ్ళ నొప్పులు ఉంటే అలాంటి కండిషన్స్లో వాకింగ్ చేస్తే నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెగ్యులర్ దీంట్లో మాత్రము వాకింగ్ చేస్తూనే ఉండాలి. సో మనం ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గుతుందో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మజిల్ వీక్నెస్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు ఆల్రెడీ అరిగిపోయిందండి, ఇంకా ఎక్కువ నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతుందేమో అని అసలు నడవటం మానేసాము అనేసి. అది కరెక్ట్ కాదండి. ఎంత యాక్టివ్ లో ఉంటే మనం జాయింట్ ని అంతా కాపాడుకోవచ్చు. ఓకే, అయితే ఎంతసేపు వాక్ చేయాలి? యూజువల్లీ అండి ఏ ఏజ్ గ్రూప్ అయినా 40 minutes వాక్ అనేది కంపల్సరీ అండి ఎవరికైనా కూడా. ఎస్పెషల్లీ మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు దాన్ని ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. మన కంఫర్ట్ లెవెల్లో ఎంత వాక్ చేయగలిగితే అంత వాక్ చేయొచ్చు, బట్ ఓవర్ ఎగ్జర్ట్ అవ్వకుండా చూసుకోవాలి.